తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల లాభమని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎగ్జామ్స్ 4 నెలలు వాయిదా వేశారంటే 400 కోట్లు వస్తాయా? అందులో సీఎం రేవంత్ వాటా ఎంత అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగం అమలు కావడం లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని గవర్నర్కు తెలిపాం. విద్యార్థులు, నిరుద్యోగులపై లాఠీ చార్జీలు, అక్రమ అరెస్టులపై సైతం గవర్నర్ సీరియస్ అయ్యారని కేటీఆర్ తెలిపారు.